నమస్తే. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. శ్యామ్ పిట్రోడా మళ్ళీ ఒకసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే రెండు పేర్లు ముందుకు వస్తాయి. ఒకటి శశి థరూర్, రెండు ఈయన శ్యామ్ పిట్రోడా. శ్యామ్ పిట్రోడా ఇటీవల అంటే నిన్ననే చేసినటువంటి ఒక పత్రికకు, స్టేట్స్మెన్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని భారతదేశానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల గురించి తెలుసుకునే ముందు ఆయన గురించి క్లుప్తంగా కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. శ్యామ్ పిట్రోడా అంటే సత్యనారాయణ గంగారం పిట్రోడా. ఈయన ఒక గుజరాతీ ఫ్యామిలీలో ఒడిశాలో పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ గుజరాత్కు వచ్చి వదోదరా అంటే బరోడా యూనివర్సిటీలో, మహారాజా యూనివర్సిటీలో ఆయన ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత యుఎస్ వెళ్ళారు. శ్యామ్ పిట్రోడా అంటే టెలికాం రంగంలో చాలా గొప్ప నిపుణుడు అని చాలా పెద్ద పేరు. ఆయనకి ఎలక్ట్రానిక్స్లో చాలా గొప్ప సైంటిస్ట్ అని పేరు. అంతేకాకుండా ఆయన మొట్టమొదటి హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ని ఆయన తయారు చేశాడు. దాన్ని ఎలక్ట్రానిక్ డైరీ అని కూడా అన్నారు. ఆ తర్వాత 1984లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన్ని యుఎస్ నుంచి ఇండియాకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇందిరాగాంధీ నిధనం కావడం, తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని కావడం. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శ్యామ్ పిట్రోడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. రాజీవ్ గాంధీకి టెక్నికల్ సలహాదారుగా ఉన్నాడు. టెలికా రంగం C.DOT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం, దీనికి ఆయన ఆద్యుడు. ఆయన దాన్ని నెలకొల్పింది ఆయన అనమాట. ఇలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, చాలా మేధావి, అందులో సందేహం ఏం లేదు. అయితే కాంగ్రెస్ ప్రస్తుతం ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి చైర్మన్గా ఉన్నాడు. ఆ హోదాలో ఆయన ఇతర దేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉంటుంటారనమాట. కొన్నాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్న, అమెరికాలో ఉన్న, ఆయనకి అటు అమెరికాలోనూ ఇక్కడ పౌరసత్వం ఉంది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, ఆయన స్టేట్స్మెన్ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏమంటాడంటే, భారతదేశంలో చాలా వైవిధ్యం ఉన్నటువంటి జనాభా ఉన్నారు, ఇది దాని యొక్క గొప్పతనం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో మనము చాలా సాధించాము. మధ్య మధ్యలో ప్రజలు ఒకళ్ళు పోట్లాడుకున్నా కానీ కలిసి స్నేహంగా ఉన్నాము అని చెబుతూ అంతవరకు చెప్తే బాగుండేది. అంతవరకు చెప్పి ఆగలేదు ఆయన. ఇక్కడే ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో తూర్పు వైపున ఉన్నటువంటి వాళ్ళు చైనా వాళ్ళలాగా ఉంటారని, పరమట వైపు ఉన్నటువంటి వాళ్ళు అరబ్బుల్లాగా ఉంటారని, ఉత్తర భారతదేశంలో ఉన్నవాళ్ళు తెల్లగా ఉంటారని, ఇంకో రకంగా విదేశీయుల్లాగా ఉంటారని, అట్లాగే దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఆఫ్రికన్ లాగా ఉంటారని చెప్పి చాలా వివాదాస్పదమైనటువంటి జాత్యహంకారంతో కూడిన మాటల్లాగా ఉండే వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే ప్రతిపక్షమైనటువంటి అంటే కాంగ్రెస్కి వైరుపక్షమైనటువంటి బీజేపీకి చేతికి ఆయుధాలు ఇచ్చినట్టు అయింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి, ఎన్నికల ప్రచారం చేస్తున్న నరేంద్ర మోదీ వెంటనే దాన్ని ఆయుధంగా వాడుకున్నారు. కాంగ్రెస్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా వాళ్ళు చేస్తారు. అయితే దీని మీద వేరు పార్టీలు కూడా స్పందించినాయి, వాటిని ఖండించినాయి. ఆయన రిజైన్ చేశాడు, తన పదవికి రిజైన్ చేశాడు. బహుశా నేను అనుకోవడం కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు, సలహా మేరకే శ్యామ్ పిట్రోడా ఆయన రిజైన్ చేసి ఉంటాడు. ఇంతకు ముందు కూడా కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని వేయొచ్చు అని చెప్తాడు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఒక వ్యక్తి తాను సంపాదించుకున్న సంపాదనలో ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వానికి అందులో 45% పోవాలి, ఆ వ్యక్తులకు 55% రావాలని చెప్పి అమెరికాలో ఒక రూల్ ఉంది. ఇలాంటి రూల్ని వాళ్ళు ఇక్కడ భారతదేశంలో కూడా ప్రవేశపెడితే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడాడు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలను జోడిస్తూ బీజేపీ దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. అంటే వ్యక్తిగత ఆస్తి మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం చేస్తారని, ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యక్తిగత ఆస్తుల మీద మనకి ఏమీ హక్కు లేకుండా పోతుందని చెప్పి చాలా తీవ్రమైన విమర్శలు బీజేపీ కాంగ్రెస్ మీద చేయడానికి అవకాశం ఇచ్చాడు. అయితే శ్యామ్ పిట్రోడా ఇప్పుడు మాత్రమే అవకాశం ఇవ్వాల. 2019 ఎన్నికలప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోత, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని కావడం,
జరిగిన ఈ నేపథ్యంలో ఆ తర్వాత మాట్లాడుతూ దాని గురించి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ఇలాంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి ఊచకోతకు పాల్పడ్డారు కంటే ఆయన ఆ తర్వాత అప్పటికి 2019లో ఎన్నికలప్పటికి బీజేపీ అధికారంలో ఉన్నది. అయిందేదో అయింది అంటే హువాతో హువా అని చెప్పి ఇట్లాంటి మాట అన్నాడు. అయిందేదో అయింది కానీ మీరేం చేశారు 5 సంవత్సరాలు అన్నాడు. ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసేటప్పుడు అమెరికాలో కూడా చేసినప్పుడు రాహుల్ గాంధీ ఆ సభలో ఇంకొక ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేటప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ సభలో ఉన్నాడు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ తరఫునే ఇది చేసినట్టుగా వాళ్ళు అంగీకరించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మొన్న కొద్ది రోజుల క్రితం చేసినటువంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ విషయంలో కానీ దాన్ని ఆధారం చేసుకొని బీజేపీ కాంగ్రెస్ డిఎంకే దాని అధికార ప్రతినిధి ఒక ఆయన ఏమంటాడంటే మేము భారతదేశంలో ఆయన శ్యామ్ పిట్రోడా చేసినటువంటి విషయాలు కొన్నిట్లో ఏకీభవిస్తున్నాము. అదేంటంటే భారతదేశంలో భిన్నత్వం ఉన్నది, వేరు రకాలైనటువంటి సంస్కృతులకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అని సహజీవనం చేస్తున్నారు అనే విషయాన్ని మేము ఒప్పుకుంటాము. కానీ ఆయన ఆఫ్రికా వాళ్ళు మిగతా వాళ్ళతోటి తీసుకొచ్చినటువంటి పోలికలను మేము అంగీకరించామని అంటాడు. చిల్లిగా తూట అన్నట్టుగా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఏది చేసినా కానీ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు. ఇది మత జాతి భేదంతో చేసేటటువంటి ఇది అసలే చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ మాది, లేకపోతే ఆ ప్రాంతం మాది, ఈ ప్రాంతం మాది అని వాడు గుర్తించకుండా రకరకాల వ్యాఖ్యలు చేసేటటువంటి ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక వ్యక్తి దక్షిణ భారతదేశం వేరు అనే పద్ధతిలో మాట్లాడినటువంటి ఉన్నటువంటి సందర్భాల్లో శ్యామ్ పిట్రోడా ఒక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీకి మెంటరు, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్గా ఉన్నటువంటి వ్యక్తి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాజీవ్ గాంధీ వీళ్ళ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అన్నది చాలా దురదృష్టకరం, చాలా గర్హించాల్సినటువంటి విషయం. ఇది కాంగ్రెస్ని చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిణామం అని కూడా చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ని ఇబ్బందులు పెట్టే పరిణామమే కాకుండా కాంగ్రెస్కి ఇప్పుడున్నటువంటి ఎన్నికల సమయం నేపథ్యంలో కాంగ్రెస్కి నష్టం చేకూరుస్తుందని కూడా భావించవచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేటటువంటి వ్యాఖ్యలు చేయటంలో ఇప్పుడు కొత్తగా వేరు రాష్ట్రాల్లో కూడా తయారవుతున్నారు. తెలంగాణలో కూడా కొంతమంది తయారవుతున్నారు. ఇది ఇప్పటికీ ఒక బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఇక్కడ రగులుతూ ఉన్నటువంటి అంటే వివాదాస్పదమైనటువంటి విషయం రిజర్వేషన్లకు సంబంధించిన విషయం. బీజేపీ చాలా స్పష్టతతో కూడా ఉన్నది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటే మత ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తాం, అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తాం అన్నాడు. తర్వాత ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఇలాంటి సందర్భంలోనే శ్యామ్ పిట్రోడా రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కన్నా నెహ్రూ పాత్ర ఎక్కువ ఉందని చెప్పి ఒక సందర్భంలో అన్నట్టుగా మనకి వార్తల్లో వచ్చినాయి. ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తాయని చెప్పి భావించవచ్చు. అలాగే ఈ మత అట్లాగే జాతి భేదాన్ని కలిగించేటటువంటి ఈ వ్యాఖ్యలు కూడా భారతదేశంలో చాలామంది పౌరులకు ఇబ్బందిని కలిగిస్తాయని చెప్పి భావించవచ్చు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని ఇబ్బందులు, నష్టాలు ఏర్పడతాయి. కానీ శ్యామ్ పిట్రోడా లాంటి వాళ్ళు, శశి థరూర్ లాంటి వాళ్ళు, ఇలాంటి నాయకులు ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండటం బాగుంటుంది అని చెప్పి పౌర సమాజం చాలాసార్లు భావించింది, ఇప్పుడు కూడా భావిస్తూ ఉన్నది. మిత్రులారా, ఇలాంటి వ్యాఖ్యల కోసం, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య వ్యాఖ్యల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.